మనం యూట్యూబ్లో ప్రతిరోజు చూసేది ఒక కర్బూజా కోసం బాగా మంచి ఫ్లేవర్ తోటి ఐస్ క్రీమ్స్ అయితే చేస్తున్నారండి. నిజంగా యూట్యూబ్లో కొన్ని చేసినవి కరెక్ట్గా వస్తాయండి. మనం చెయ్యాలి, పర్ఫెక్ట్గా చేస్తే ఏదైనా బాగుంటుంది. నేనైతే ఇలా చేశానండి. నిజంగా చెప్తే నమ్మరు, అసలు కుల్ఫీ తిన్న ఫ్లేవర్ అయితే వచ్చిందండి. నాకు ఆ టేస్ట్ అనిపించింది. మరి మీరు చేసుకున్న వాళ్ళైతే మీకే టేస్ట్ వచ్చిందో నాకు తెలీదు. మనం ఇంట్లో అన్ని కొలతలతోటి చక్కగా పాలు వేసుకొని చక్కగా చేసుకుంటాం కాబట్టి పిల్లలు కూడా హెల్తీగా తినచ్చండి. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు మేమైతే ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని తిన్నానండి. ఫస్ట్ టైం మా ఫ్యామిలీ మెంబర్స్ మా పిల్లలతో కూర్చొని తింటాం ఇలాంటివన్నీ. చాలా బాగా అనిపించిందండి. పిల్లలు అయితే హెల్తీగా తినచ్చు. మన ఇంట్లో అన్ని కరెక్ట్గా కొలతలతో వేసుకుంటాం కదండి. పాలు చిక్కడ పాలుతోటి చక్కగా చేసుకుంటాం. చూసారు కదా, ఇలాగైతే నాకైతే ఐస్ క్రీమ్ అయితే సూపర్ నచ్చిందండి. అసలు నిజంగా బయట కొనుక్కునేట్టు కన్నా ఇలాగ ఇంట్లో మనం చేసుకొని తింటే హెల్తీ కూడానండి. యూట్యూబ్లో అన్నీ మంచిగా చెడ్డయా అని కొన్ని ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు లేదండి, మనం కరెక్ట్గా చేసుకుంటే ఏదైనా బాగుంటుంది. యూట్యూబ్ వల్ల చాలా నేర్చుకుంటున్నామండి కొన్ని. నేనైతే నేర్చుకున్నానండి. మీరైతే నేర్చుకున్నారా? మా పిల్లలు అయితే చాలా టేస్ట్గా బాగుందని చెప్పారండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరి